మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈరోజే మెగా డిఎస్సి సెలక్షన్ లిస్ట్ అండి. మరి మిగిలిపోయిన పోస్టులు 700 కాదండి, 300. అదేంటి సార్ 700 ఉంటాయి కదా, 300 ఎందుకు ఉన్నాయి? పూర్తిగా అయితే వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మరి 19వ తేదీన ఇక్కడ సభ జరుగుతుంది కదా, ఆ సభ అయిపోయిన తర్వాత 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొత్త టీచర్లకు శిక్షణ అయితే ఇస్తున్నారండి. ఆల్రెడీ నిన్నటి రోజున మనం చెప్పడం జరిగింది 22 నుంచి 29 వరకు అని. మరి దసరా సెలవుల అనంతరము అక్కడ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత మనం విధుల్లోకి చేరాల్సి ఉందండి. పూర్తిగా విషయాలన్నీ కూడా కూలంకషంగా చూద్దామండి. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి సుమారు 16,000 మందికి ఉద్యోగాలు. మెగా డిఎస్సిలో కీలకమైనటువంటి ఉద్యోగ ఎంపిక జాబితాలు అంటే సెలక్షన్ లిస్టు పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే పేర్లతో తుది ఎంపిక జాబితాలు విడుదల చేయనుంది. వీటిని ఆల్రెడీ జిల్లా కలెక్టర్లు డిఏఓల కార్యాలయానికి అక్కడ అందుబాటులో ఉంచుతారు. ఆల్రెడీ చేరిపోయండి. ఒక 3 days బ్యాక్ వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ అయితే చేరిపోయింది. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని కన్వీనర్ గారు చెప్పారు. కాగా నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి 16,347 పోస్టులకు గాను సుమారు 300కు పైగా మిగిలిపోయినట్లు తెలిసింది. సార్ మరి 300 మిగిలిపోయాయి కదా, తర్వాత రాష్ట్రాలకి ఇస్తుంటారా అంటే ఆ రిజర్వేషన్లో ఆ కేటగిరీకి సంబంధించి ఎవరు అభ్యర్థులు లేరు. అందువల్లే ఆ సీట్లు అనేవి మిగిలిపోవడం జరిగింది. మ్యాక్సిమం ఒకవేళ ఉండేలా ఉంటే, క్వాలిఫై అయి ఉండేలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి. మేబీ ఆ అభ్యర్థులు 0 అభ్యర్థులే లేరు కాబట్టి నెక్స్ట్ డిఎస్సిలో కూడా ఆ అభ్యర్థులకే, ఆ కేటగిరీలో అభ్యర్థులకే వస్తాయి. కాబట్టి దానిని వేరొక రిజర్వేషన్ ఓసీ బీసీ మిగతా రిజర్వేషన్లో మిక్స్ చేయరండి. కాబట్టి మనం ఆశపడడానికి ఏమీ లేదు. మరి దాదాపు 16,000 మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాలో ప్రకటించనున్నారు. పలు మేనేజ్మెంట్లలో కొన్ని సామాజిక వర్గాలలో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగిలాయి. మరి తొలుత 600కు పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా మిగిలిన పోస్టులకు వీలైనంత మేర తగ్గించేందుకు 7 విడతల్లో, మామూలుగా 1, 2, 3, 4 కాదండి, 7 విడతల్లో అభ్యర్థులను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచారు. ఆ అభ్యర్థులు ఏవైనా కారణాలతో తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్లో ఉన్నవారిని ఈ నెల 13 వరకు సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచారు. దీంతో చివరికి దాదాపు 16,000 పోస్టులకు అభ్యర్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించారు. మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న భారీ సభ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇవ్వనున్నారు. 30,000 మంది పైగా పాల్గొనేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అనంతరం ఈ నెల 22 నుండి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ టీచర్స్ అందరూ కూడా స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళ ద్వారా శిక్షణ అయితే ఇస్తారండి. వీళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ మోడ్లోనే ఈ ట్రైనింగ్ అంటూ ఉంటుంది. అసలు రెసిడెన్షియల్ అంటే ఏంటి, నాన్ రెసిడెన్షియల్ అంటే ఏంటి? రెసిడెన్షియల్ అంటే జిల్లాలో ఒక మేజర్ స్కూల్ని ఎంపిక చేసుకొని అక్కడే ఏర్పాట్లన్నీ చేసి అక్కడికి పిలుస్తారనమాట. ఆ వారం రోజులు అక్కడే ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. నైట్ అక్కడ భోజనం, అక్కడ స్టేయింగ్, అన్ని ఏర్పాట్లతో ఉంటుందండి. ఈ విధంగా వారం రోజులు ఉంటుంది. 1-2కి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలు, అలాగే హెల్త్ బాగోలేని ఇష్యూస్, ఇలాంటి వాళ్ళకే ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. మరి పకడ్బందీగా మెగా డిఎస్సి ప్రక్రియ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇదే ఈ తుళ్ళూరులో సభ జరుగుతుంది కదా, ఆ సభ ఏర్పాట్లు అండి ఇవన్నీ కూడా. మరి చాలా పేపర్లో మనకి అనేక విషయాలు వచ్చాయి, కానీ అన్నింట్లోనే కూడా ఒకే న్యూస్ అండి. కాబట్టి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.